సో పెద్దనా మీరు ఎన్ని ఏండ్ల నుంచి ఈ భువనగిరిలో ఉంటా ఉన్నారు? 30 ఏళ్ళ నుంచి నేను బీజేపీ పార్టీలో ఉంటున్నా. ఓకే. సో ఏనాడైనా చామల కిరణ్ కుమార్ రెడ్డిని చూసినావా? అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను మొన్ననే చూసిన, ఇంతవరకు ఆయన ఎన్నడూ చూడలే. మాకు ముఖమే తెలియదు, ఇంతవరకు ఆయన ఎన్నడూ చూడలే. ఫోటో కూడా కేవలం మొన్న చామల కుమార్ రెడ్డికి ఆయనకు టికెట్ వస్తుందని అప్పుడే చూసిన, అంతవరకు దాకా నేను ఎన్నడూ చూడలే. ఏమున్నా ఈ ఇద్దరు అన్నదమ్ములను చూసినా కానీ వాళ్ళని అయితే ఎన్నడూ చూడలేదు ఇంతవరకు. రేవంత్ రెడ్డికి చాలా దగ్గర అంట చామల కిరణ్. ఒకవేళ చామల కిరణ్ మీరు గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్ని ఎక్కువ స్థాయిలో డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కదా? అది ఏం లేదంటే ఇదివరకు కోమరెడ్డి ఎంకరేజ్ చేసిండు. ఒక్కనాడు భువనగిరిలో కనీసం అట్లీస్ట్ ఏదైనా కింద శంకుస్థాపన చేసింది కూడా లేదు ఆయన ముఖానికి. ఇంతవరకు 5 సంవత్సరాలు చేసి ఒక్కనాడు కూడా భువనగిరికి రాలేదు. భువనగిరిలో ఏం ఓపెన్ చేయలేదు, భువనగిరి ఏం డెవలప్ చేయలేదు. అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలా చేస్తాడండి? ఆయన అసలు ఆయనతో కానే కాదు, బూర నరసయ్యతోటే అవుతుంది. బూర నరసయ్య ఎందుకంటే మోడీ ఉన్నాడు, మోడీ చాలా చేసిండు. ఎందుకంటే ఇప్పుడు హైవేలు చేసిండు, మెట్రోలు చేస్తుండు, రైళ్ళు కొన్ని రైళ్ళను ఎక్కువ తక్కువ స్పీడ్ రైళ్ళను పెడుతున్నాడు. ఆయన వల్లనే దేశం బాగుపడుతుంది. మోడీ లేకపోతే, బార్డర్లో లేకపోతే మనం ఈడ ఎందుకుంటాం? ఈడ మనం ఉండగలుగుతామా? ఆయన బార్డర్లో మంచిగా ఉండేప్పటికనే మనం ధైర్యంగా మన భార్య పిల్లలతో మనం పనులు చేసుకుంటుంటున్నాం. ఆయన ఇట్లా లేకపోతే, నువ్వు బార్డర్లో లేకపోతే నువ్వు ఎప్పుడో మన పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఓడో కొట్టేద్దరు అయిపో కథం అయిపో. అలాగే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం ఈ కోమటిరెడ్డిలకు ఊడిగం చేస్తారు కదా బీసీలు, ఇంకా అట్లనే ఉర్రేమన్నా మారుతురా? ఇప్పుడు మారుతురు, ఇప్పుడు కంపల్సరీ మారుతురు, ఎట్టి పరిస్థితుల్లో మారుతుండ్రు. అది ఎందుకంటే ఎప్పుడు రెడ్డోళ్ళ తాగది. రెడ్డోళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి? బీసీల ఓట్లు 80 లక్షల ఓట్లు ఉన్నాయి. రెడ్డోళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి? రెడ్డోళ్ళు కూడా అందరు వాళ్ళకి వేయాలని రూల్ లేదు కదా. బీజేపీ పార్టీలు ఉన్నారు, బీజేపీకి వేస్తారు కదా. కాంగ్రెస్లు ఉన్నారు, కాంగ్రెస్కి వేస్తారు కానీ బీజేపీ అయితే కాంగ్రెస్కి వేయరు కదా. ఎట్టి పరిస్థితుల్లో భువనగిరిలో బీజేపీ జెండా ఎగురుతుంది, బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడు. కానీ ఈ కోమటిరెడ్డి అన్నదమ్ములు ఏమనుకుంటారంటే, మేము ఎవరికి చెప్తే ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తారు భువనగిరి ప్రజలు, మేము ఎట్లా చెప్తే అట్లా వింటారని వాళ్ళు అనుకుంటారు. అది తప్పు, చాలా తప్పు. అది ఆయన ఎవరు వాళ్ళ పార్టీకి ఆయన కానీ మాకు చెప్పండి ఆయన ఎవరు? ఆయన చెప్తే మేము వేస్తానికి ఎంత మేము పిచ్చోళ్ళం కాదు. ఆయన చెప్పంగానే చేస్తాం అనేది కాదు. కానీ వాళ్ళది ఏమన్నా ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా మ్యాక్సిమం బూర నరసయ్య కోటేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా బూర నరసయ్య కోటేస్తారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయన మంత్రిగా ఉన్నాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారే. ఎట్లా బూరకు సాధ్యమవుతుంది? బూరకు సాధ్యమవుతుంది అంటే బూర బీసీ బిడ్డ, దాంతో బీసీ బిడ్డతోనే గెలుస్తాడు. అంతేగాని వేరేగా ఆయన ఆప్షన్ లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరంటే దేకేటోళ్ళు. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి 5 ఏళ్ళ నుండి ఏం చేసిండు? వాళ్ళ అన్న వెంకటరెడ్డి ఉండి 5 ఏళ్ళు ఏం చేసిండు? ఏం చేయలే. ఒక్కటే చెప్తున్నా, బూర నరసయ్య చేసింది కొన్ని పనులు చేసిండు, ఎయిమ్స్ కానీ కొన్ని చేసిండు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఆయనకు అభిమానం ఉన్నది, ఆయనతో గెలుస్తాడు. ఓకే.